భారత్ చైనా ఒకటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, పాపులేషన్లోనూ అగ్రస్థానం, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్న దేశం, రెండోది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం, జనాభాలో భారత్ తర్వాతి స్థానం. అలాంటి అతిపెద్ద దేశాలతో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి? కానీ ట్రంప్ మాత్రం తల పొగరుతో నోటికొచ్చింది వాగుతున్నాడు. సుంకాల పేరుతో ఇష్టారీతిన రెచ్చిపోతున్నాడు. ఈ తీరుపైనే రష్యా అధినేత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. భారత్ చైనాతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ట్రంప్ అతడి తొత్తులను హెచ్చరించారు. లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హింట్ ఇచ్చారు. ఇంతకు ట్రంప్ నోటి దురుసుపై పుతిన్ ఇంతలా ఎందుకు రియాక్ట్ అయ్యారు? మిత్రులకు మద్దతుగా నిలవడం ద్వారా ట్రంప్ అతడి టీంకి ఇచ్చిన క్రిస్టల్ క్లియర్ మెసేజ్ ఏంటి? వాచ్ దిస్. భారత్ చైనాకు మద్దతుగా రంగంలోకి ఆప్తమిత్రుడు పుతిన్. ట్రంప్ను నోరు అదుపులో పెట్టుకోవాలన్న రష్యా అధ్యక్షుడు. మిత్రుల కోసం ట్రంప్తో వైరానికి పుతిన్ సిద్ధపడుతున్నారా? దేవుడు నోరిచ్చాడు కదా అని ఎవరిని పడితే వాళ్ళను ఎలా పడితే అలా విమర్శించకూడదు. విమర్శిస్తే ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రపంచంలో ఎవరితోనూ వైరం కోరుకొని భారత్ వంటి సౌమ్యవాద దేశాల విషయంలో నోరు జారితే రిజల్ట్ చాలా దారుణంగా ఉంటుంది. ఈ నిజం నిక్కీ హేలీ, జెఫ్రీ శాట్స్ వంటి అనుభవజ్ఞులకు తెలిసినా ట్రంప్కు అతన్ని గుడ్డిగా ఫాలో అయ్యే కొందరు నేతలకు తెలియడం లేదు. 7 పదుల వయస్సు దాటినా ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియని సోకాల్డ్ వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్లు భారత్పై పడి ఏడవడమే పనిగా పెట్టుకున్నారు. వారిలో 76 పీటర్ నవారో ఒకడు. ట్రంప్ చెత్త నిర్ణయాలను అంతే చెత్తగా సమర్థించే ఇతడికి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలన్న ఇంగితం కూడా లేదు. ఇటీవల భారత్ను చీటర్, మోడీని నియంతల హగ్గరంటూ రెచ్చిపోవడానికి రీజన్ అదే. 25% because they cheat us on trade, 25% because of the Russian oil. I ask you this, what is the net impact on the Americans because of our trade with India? Well, let's think about it. They have higher tariffs, there are Maharaja tariffs, higher non-tariff barriers. We run a massive trade deficit with them, so that hurts American workers, hurts American businesses. Then they use the money that they get from us when they sell us stuff to buy Russian oil, which then is processed by refiners and they make a bunch of money there. But then the Russians use the money to build more arms and kill Ukrainians. ట్రంప్ చెత్తన్నర నిర్ణయాలను సమర్థిస్తూ అమెరికా ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో చేసిన వ్యాఖ్యలు ఇవి. అమెరికాతో ఎక్కువ ఎగుమతులు, తక్కువ దిగుమతులు చేసుకుంటూ ట్రేడ్లో చీట్ చేసినందుకు 25%, రష్యా ఆయిల్ కొనందుకు 25% టారిఫ్స్ విధించామని ట్రంప్ చెత్త నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. అక్కడితో ఆగకుండా భారత్ కొనుగోలుతో వచ్చే ఆదాయంతో మరింత మంది ఉక్రెయినియన్లను రష్యా చంపుతోందని, ఫలితంగా అమెరికన్ల ట్యాక్స్ ఉక్రెయిన్కు అధికంగా వాడాల్సి వస్తోందని లాజిక్ లేకుండా నోటికొచ్చింది వాగాడు. అసలు ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది అమెరికా అన్న నిజాన్ని దాచిపెట్టి వేల మరణాలకు భారత్ను నిందించాడు. పీటర్ భారత్ను టార్గెట్ చేయడం అదే తొలిసారి కాదు, అదే ఆఖరిసారి కాదు. ట్రంప్ ఎంకరేజ్ చేసిన ప్రతిసారి భారత్పై నోటికొచ్చిన విమర్శలు చేస్తూనే ఉన్నాడు. మోడీ, జిన్పింగ్, పుతిన్ భేటీ పైన అలాగే నోరు జారాడు. The road to peace in many ways runs at least partly through New Delhi. It's time for Modi to step up. I have great respect for Modi. I love the Indian people. It was a shame to see Modi getting in bed as the leader of the biggest democracy in the world with the 2 biggest authoritarian dictators in the world, in Putin and Xi Jinping. That doesn't make any sense. I'm not sure what he's thinking, particularly since India has been in a cold war and sometimes a hot war with China for decades.
మోడీ జిన్పింగ్ పుతిన్ కలవడం సిగ్గుమాలిన చర్య అట. మోడీ ఏం ఆలోచిస్తున్నారో తనకు తెలియడం లేదని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం వెళ్లి ఇద్దరు డిక్టేటర్స్ ని కలవడం ఏంటని ప్రశ్నించాడు. అంతేకాదు ఎప్పటికైనా మోడీ అమెరికాతోనే స్నేహం చేయాలి కానీ చైనా రష్యాతో కాదన్నాడు. ఓవరాల్ గా మోడీని నియంతల హగ్గరని పిలిచాడు. ఇదో పెద్ద సిగ్గుచేటు చర్యగా తెగ ఫీల్ అయిపోయాడు. పీటర్ నవారో కేవలం వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ మాత్రమే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం గురించి మాట్లాడే రైట్ అతడికి లేదు. కేవలం ట్రంప్ మెప్పు కోసమే మైకుల ముందుకొచ్చి నోటికొచ్చింది వాగుతున్నాడు. ఆ మాటకొస్తే భారత్ను విమర్శించడంలో ట్రంప్ కూడా తక్కువేమీ కాదు. Are you considering taking away some of the tariffs that you've imposed on India? You had posted. No, we get along with India very well, but India you have to understand, for many years it was a one-sided relationship. Only now since I came along, and because of the power that we have with tariffs, India was charging us tremendous tariffs, about the highest in the world. They were about the highest in the world, number one. And we therefore weren't doing much business with India, but they were doing business with us because we weren't charging them. Foolishly, we weren't charging them. So they would send in massive, everything they made, they'd send it in, pour it into our country. Therefore, it wouldn't be made here, which is a negative. But we would not send in anything because they were charging us 100% tariffs, and I'll give you an example. Harley Davidson. అమెరికా అధ్యక్షుడిగా హుందాగా వ్యవహరించాల్సిన డొనాల్డ్ ట్రంప్ తన చౌకబారు విమర్శలతో భారత్ను ఎప్పుడూ అమెరికాకు దూరం చేసేశాడు. దశాబ్దాలుగా నిలబెట్టిన బంధాన్ని తాళతెక్క చర్యలతో తెంచేశాడు. ఈ తీరుపై అమెరికన్లు దుమ్మెత్తిపోస్తున్నా పట్టింపు లేదు. ఇక్కడే రష్యా అధ్యక్షుడు సీన్లోకి వచ్చారు. తన మిత్రులపై నోటికొచ్చినట్టు వాగుతున్న ట్రంప్ అతడి టీంకు క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపించే ప్రయత్నం చేశారు. భారత్ చైనాలతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని స్పష్టం చేశారు. You have countries like India, almost 1.5 billion people, China, with powerful economies, but they also have their own domestic political mechanisms and laws. So, when somebody tells you that they're going to punish you, you have to think, how can the leadership of those countries, of those big countries, which had difficult periods in their history too, that had to do with colonialism, with attacks on their sovereignty during భారత్ చైనాపై రెచ్చిపోతున్న ట్రంప్కు పుతిన్ మార్కు మాస్ వార్నింగ్ ఇది. ఆసియాలో రెండు అతిపెద్ద శక్తుల్ని అణగదొక్కేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను చెడగొట్టే విధంగా మాట్లాడుతున్నారని, ఇది ట్రంప్కు ఎంతమాత్రం మంచిది కాదని హెచ్చరించారు. అది వారి రాజకీయ జీవితానికి ముప్పని అన్నారు. చైనా, భారత్ రెండు బలమైన ఆర్థిక వ్యవస్థలున్న దేశాలని, వాటికి ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థలు, చట్టాలు ఉన్నాయని గుర్తు చేశారు. సుంకాల పేరుతో వారిని ఇబ్బంది పెడితే తిరగబడతారని తేల్చి చెప్పారు. ఇప్పటికే సుంకాల పేరుతో చాలా టార్చర్ చేశారన్న పుతిన్ ఇక ఇక్కడితో అన్ని ఆపేస్తే మంచిదన్నారు. చైనా, భారత్ను అణగదొక్కేలా ట్రంప్ మాట్లాడడం సరైంది కాదు. భాగస్వాములతో మాట్లాడేటప్పుడు సరైన పదాలు ఉపయోగించాలి, పరస్పర గౌరవాలు నిలుపుకోవాలని ట్రంప్కు సూచించారు. ప్రపంచంలో నడుస్తున్న వాణిజ్య ఉద్రిక్తతలు తొందరలో ముగుస్తాయని పుతిన్ అన్నారు. prolonged periods of time. You have to understand that if one of them shows weakness, his political career will be over, so that influences his behavior. Just the colonial era is now over. They have to realize that they cannot use this tone in speaking with their partners. But ultimately, things will be sorted out, everything will take its place, and we will see a normal political dialogue again. భాగస్వాములతో మాట్లాడేటప్పుడు సరైన పదాలు ఉపయోగించాలి అన్న పుతిన్ మాటలోనే కథ మొత్తం ఉంది. ఎందుకంటే భారత్తో బలమైన స్నేహం ఉందంటూనే టారిఫ్స్ విషయంలో నోటికొచ్చింది వాగుతున్నాడు ట్రంప్. దీంతో నిజమైన భాగస్వాములతో ఎలా పడితే అలా మాట్లాడకూడదని ట్రంప్కు చెప్పే ప్రయత్నం చేశారు పుతిన్. బంధాలను నిలుపుకోవాలంటే పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని, అగ్రరాజ్యం అన్న తలపొగరుతో ఏ బంధం నిలబడదని ట్రంప్కు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ పుతిన్ మాటల్ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో ట్రంప్ లేడు. ఎందుకంటే ఇగో అనే రాక్షసి ట్రంప్ మెదడులో పాతుకుపోయింది. అది దిగే వరకు ట్రంప్ దారికి రాడు. అది దిగేలోపు అమెరికా పతనం ఖాయమైపోతుంది, కోలుకోలేని స్థాయికి దిగజారిపోతుంది. అమెరికా ఆర్థికవేత్తల ఆందోళన కూడా ఇదే.